క్రెడిట్ కార్డ్ షాపింగ్ కోసమే కాకుండా అద్దె చెల్లించేందుకు ఎక్కువ మంది ఇటీవల వినియోగిస్తున్నారు. అయితే ఇలా అద్దె కోసం కార్డు వాడడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. మీ సిబిల్ స్కోర్పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పాటు ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్ ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చాలామంది తీసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం ఉద్యోగులు, వ్యాపారుల వద్ద ఉండే ఈ కార్డు ఇప్పుడు సామాన్యుల వద్ద కూడా కనిపిస్తోంది. విద్యార్థులు, చిరు ఉద్యోగులు కూడా దీనిని తీసుకొని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా షాపింగ్ డిస్కౌంట్ కోసం కార్డులు వాడుతూ ఉంటారు. అయితే అద్దె చెల్లించేందుకు కూడా క్రెడిట్ కార్డులను వినియోగించడం ఇటీవల బాగా ఎక్కువగా జరుగుతోంది. సిటీలలో ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇప్పటి రోజుల్లో అద్దె చెల్లించడం అనేది చాలా సులువుగా మారింది. కేవలం ఒకే క్లిక్తో ఇంటి యజమాని బ్యాంక్ అకౌంట్లోకి నిధులు బదిలీ అవుతున్నాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా మరింత సింపుల్గా పేమెంట్ చేయవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. మీ క్రెడిట్ స్కోర్పై నేరుగా ప్రభావం పడుతుంది. అలాగే మీ రుణ ఖర్చులు, క్రెడిట్ వినియోగం కూడా దెబ్బతింటుంది. అలాగే అద్దె చెల్లింపునకి బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. బ్యాంకులతో పాటు చెల్లింపులు ప్లాట్ఫామ్స్ కూడా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజులు 2% వరకు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30,000 రూపాయలు చెల్లించారనుకుంటే 2% రుసుము అంటే 600 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి 7,200 రూపాయలు అవుద్ది. ఇది అదనపు భారంగా చెప్పుకోవచ్చు. దీంతో అదనపు ఛార్జీల గురించి జాగ్రత్త పడండి. ఇక మీ కార్డు క్రెడిట్ పరిమితి కూడా తగ్గిపోతుంది. మీ కార్డు లిమిట్ 1,00,000 రూపాయలు అయితే 40,000 రూపాయలు అద్దెగా చెల్లిస్తే మీ పరిమితి 40% ఒకేసారి ఉపయోగించుకున్నట్లు అవుతుంది. మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని ఈ పరిణామం వేగంగా పెంచుతుంది. సిబిల్ స్కోర్ని నిర్ణయించడంలో క్రెడిట్ నిష్పత్తి అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిరంతరం ఎక్కువ క్రెడిట్ లిమిట్ వాడడం వల్ల సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుంది. ఇక మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం మార్చితే చాలా నష్టం జరుగుతుంది. మీరు మీ కార్డ్ అద్దెను సమయానికి చెల్లించినప్పటికీ బిల్లు గడువు తేదీని కోల్పోవడం మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. లేట్ ఫీజులతో పాటు భారీగా వడ్డీ పడుతుంది. ఒక్క చెల్లింపు గడువు తేదీని కోల్పోవడం కూడా దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోర్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సరికా శెట్టి స్పష్టంగా పేర్కొన్నారు.